శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఆగస్టు 25వ తారీఖు నుంచి 31వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అనే విషయాన్ని పరిశీలిద్దాం. మరి కర్కాటక రాశి వారికి వార ప్రారంభంలో రాశి అందే ఉన్నటువంటి బుధుడు వక్రగమనంతో ప్రయాణిస్తుండడం వల్ల చాలా ఉత్సాహంగా విపరీతమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు. ప్రతి విషయాన్ని కూడా చాలా సూక్ష్మంగా ఆలోచించి ఒక సరైన నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు గతంలో దేని కొరకన్నా ప్రయత్నం చేసి ఆగిపోయి ఉంటే తిరిగి ప్రయత్నం చేయడం వల్ల మీకు అందులో సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా విద్యార్థులు ఏదైనా కాలేజీలో మంచి సీటు కొరకో మంచి బ్రాంచ్లో ప్రవేశం కొరకో ప్రయత్నం చేస్తుంటే వారు ఈ సమయంలో మరలా ప్రయత్నం చేయడం వల్ల మీరు కోరుకున్నటువంటి బ్రాంచ్లో ప్రవేశించే అవకాశం ఉంది. అలాగే వ్యాపార వర్గంలో ఉన్నవాళ్ళు కొత్త వ్యాపార ప్రారంభానికి తగు విధంగా ఆలోచనలు చేస్తూ ఉంటారు. గతంలో మీరు ఏదన్నా ఆ వ్యాపార నిమిత్తం ఆలోచించి ఉంటే, ఏదైనా ఏజెన్సీ లాంటిది ఆలోచించి ఉంటే అది ఏదో కారణం వల్ల మీకు రాకుండా ఆగిపోయి ఉంటే మళ్ళీ ఈ సమయంలో ప్రయత్నం చేయడం వల్ల మిత్రుల సహకారంతో కొత్త వ్యాపారానికి ప్రారంభించే అవకాశాలు కూడా చాలా బలంగా ఉన్నాయి. ఒకటి నిజంగా ప్రారంభించకపోయినా దానికి తగినటువంటి మార్గాన్ని ఏర్పరచుకునే అవకాశం ఉన్నది. అలాగే ధనస్థానంలో రవిగ్రహ సంచారం వల్ల ఏంటంటే మీకు ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతుంటుంది. ప్రభుత్వం నుంచి అయినా మీకు రుణ ప్రయత్నాలు, బ్యాంకు లోన్లు ప్రయత్నం చేస్తుంటే వచ్చే అవకాశం ఉంది. అలాగే మీ కుటుంబం యొక్క విలువ పెరుగుతూ ఉంటుంది. మీ కుటుంబంలో ఒకరికి హోదా పెరగడం వల్ల అది మీ కుటుంబానికి మీకు కూడా గర్వకారణం అయ్యే అవకాశం ఉన్నది. ముఖ్యంగా అధికారులు, రాజకీయ నాయకులు మీకు అనుకూలంగా ఉంటారు. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే సరైన గుర్తింపు పొందడం కూడా జరుగుతుంటుంది. అయితే ధన విషయంలో రావాల్సినటువంటి ధనం సకాలంలో రాకపోవడం, ఏదో కారణం వల్ల వచ్చిన ధనం దానికన్నా ఆదాయం కన్నా ఎక్కువ ఖర్చు అవ్వడం వల్ల ఈ వారం అంతా కూడా ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే సరైనటువంటి సలహా తీసుకోవడం వల్ల, రాంగ్ డైరెక్షన్ వల్ల కొంత రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, ధనాన్ని అనవసరంగా వేస్ట్ చేయడం కానీ, ఖర్చు పెట్టడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా స్నేహితుల కొరకో, అలాగే దైవ కార్యక్రమాల కొరకో, ప్రయాణాల కొరకో ఎక్కువగా మనీ ఖర్చు చేయడం జరుగుతూ ఉంటుంది. గత కొంతకాలంగా నడుస్తున్నటువంటి అష్టమశని ప్రభావం వల్ల అనుకోకుండా ఇతరుల యొక్క తప్పులు మీ మీద పడే అవకాశం ఉంది. అది చాలా వరకు మీ యొక్క మనస్తాపానికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి పెద్దగా మీరు ఇబ్బంది పడద్దు. ఎటువంటి నిందలు వచ్చినా, అపవాదులు వచ్చినా మీరు ఎటువంటి భయానికి లోనవని పని లేదు. ఎందుకంటే గురువు మీకు లాభస్థానంలో ఉండి మీకు మీ శ్రేయోభిలాషలో మీ యొక్క పెద్దవాళ్ళు మీ యొక్క సమస్యని ఖచ్చితంగా సాల్వ్ చేయడం జరుగుతుంది. అయితే ఏదన్నా విషయాన్ని మీరు ఉన్నట్టు యథార్థంగా జరిగింది చెప్పడం మంచిది తప్ప కొన్ని విషయాలు దాచడం వల్ల మీకు పూర్తి న్యాయం జరగకపోవచ్చు. కాబట్టి ఏదైనా ఇటువంటి అపవాదలో, నిందలో వచ్చినప్పుడు ప్రతి విషయాన్ని కూడా మీ అధికారులకు కానీ మీ పెద్దవారికి కానీ చెప్పి మీ సమస్యను 100% సాల్వ్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే ప్రస్తుతం లాభస్థానం చాలా అనుకూలంగా ఉన్నది. ముఖ్యంగా గురువు మీకు భాగ్యాధిపతిగా లాభస్థానంలో ఉండడం వల్ల పెద్దల యొక్క ఆశీస్సులు, అలాగే అధికారుల యొక్క ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి. అలాగే ఈ రాశికి యోగకారకుడు కుజుడు కూడా లాభస్థానంలో ఉండడం వల్ల మీరు 100 రూపాయలు ఆశిస్తే 1000 రూపాయల లాభం వచ్చే విధంగా ప్రస్తుతం మీ యొక్క సమయం నడుస్తుంది. అయితే మీరు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల, అనవసరపు ఆలోచనల వల్ల, ఇతరుల యొక్క సలహాలు తీసుకోవడం వల్ల చాలా వరకు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనప్పుడు కూడా ఈ కర్కాటక రాశి వారికి మీరు ఏదైతే ఆలోచిస్తారో, మీకు ఏదైతే మనసుకి కరెక్ట్ అనిపిస్తూ ఉంటుందో దాన్ని మాత్రమే చేయడం మంచిది. అదే మీకు ఎల్లవేళలా రాణించే అవకాశం ఉన్నది. మొగమాట అనుకో, వాళ్ళు ఇతరులు ఏమనుకుంటారో అని వాళ్ళు సలహాలు తీసుకొని నట్టడం వల్ల కంపల్సరీగా మీకు నష్టపోయే అవకాశం ఉంది. సాధారణంగా ఈ కర్కాటక రాశి వారి చుట్టూ వీళ్ళని ఉపయోగించుకునే వాళ్ళు ఎక్కువగా కనబడుతుంటారు. వీళ్ళ ద్వారా లాభాన్ని పొందే వాళ్ళు వస్తారు తప్ప వీళ్ళని పైకి రావడానికి కానీ, వీళ్ళని లాభపరచడానికి కూడా సాధారణంగా బంధువులు కానీ మిత్రులు కానీ ఉండరు. పైకి బాగా నటిస్తూ మీ శ్రేయోభిలాషులుగానే కనబడుతూ ఏదో విధంగా మిమ్మల్ని నష్టపోయే విధంగా ప్రవర్తించే వాళ్ళే
ఈ సమయంలో మీరు మీ చుట్టూ ఉండే అవకాశం ఉంది కాబట్టి ప్రతిదానికి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. మీ యొక్క జీవితంలో రహస్యాలు కానీ వ్యాపార రహస్యాలు కానీ పొరపాటును కూడా ఎవరి వద్ద కూడా ఈ సమయంలో చెప్పవద్దు. దాన్ని అవకాశంగా తీసుకొని మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ అష్టమ శని ప్రభావం వల్ల చాలా అనవసర విషయాల్లో కలగజేసుకోకుండా వ్యక్తిగతంగా మీ పనులు మాత్రం మీరు చేసుకోండి. ఎవరికైనా సహాయం చేద్దాం అనుకున్నప్పుడు అది సైలెంట్గానే సహాయం చేయాలి తప్ప ఆడంబరంగా చేయడం వల్ల దాని కొరకు 10 మంది మీ చుట్టూ వచ్చి మిమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టే సూచనలు కూడా ఉంటాయి. సో ఏదైనా ఈ వారం మీరు ముఖ్యంగా ఆర్థిక సంబంధించిన విషయాల్లో చాలా అనుకూలంగా ఉండాలి. ఏదైనా పెట్టుబడి పెట్టడం వల్ల ఎవరికైనా ఇవ్వడం వల్ల తిరిగి వచ్చే అవకాశం లేదు కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. సాధ్యమైనంత వరకు స్పెక్యులేషను షేర్ మార్కెట్ సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. మోసం ద్వారా ధనం నష్టపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా మీకు ఈ వారంలో భూములు స్థిరాస్తుల వల్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. రక్త సంబంధికులు మీకు పూర్తిగా సహకరించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ వారంలో శుక్రగ్రహం నీచపడి ఉండడం, కేతువుతో కలిసి ఉండడం వల్ల ఇంచుమించుగా ప్రతి ఒక్కరికి కూడా ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అలాగే స్త్రీలకి అనారోగ్యపరమైన సమస్యలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ వారం ప్రతి ఒక్కరూ కూడా శుక్రవారం కానీ మంగళవారం కానీ వీలైతే ప్రతిరోజు కూడా ఏదైనా అమ్మవారి ఆలయం దర్శించి లక్ష్మీ అష్టోత్తరం కానీ కనకదార స్తోత్రం కానీ పారాయణ చేసుకోవడం మంచిది. స్త్రీలు లాంటి వాళ్ళంటే ఇంట్లోనే లలితా సహస్రనామం లాంటి పారాయణ చేసుకోవడం వల్ల ముఖ్యంగా విఘ్నేశ్వరుని యొక్క పూజతో ప్రారంభించి అమ్మవారిని పూజ చేసుకుంటే అటు కేతు శుక్రగ్రహాల కలయిక నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఇక్కడ శాస్త్రాల ప్రకారం చాలా అనుభవపూర్వకంగా ఆర్థిక సమస్యలతో చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు మరి దాని నుంచి బయటపడే ప్రయత్నంలో మంగళవారం రోజు హనుమాన్ ఆలయంలో అభిషేకం అని చేస్తూ ఉంటారంటే ఏదైనా ఒక సెంటెడ్ ఆయిల్ ఉంటుంది, అంటే సంపంగి నూనె కానీ చామంతి నూనె కానీ కొన్ని తైలాలు రేర్గా దొరుకుతుంటాయి. అటువంటి సంపంగి నూనె కానీ చామంతి నూనె లాంటిది కానీ తీసుకొని అంటే బాగా స్మెల్ వచ్చినటువంటి ఆయిల్ దాంట్లో సింధూరాన్ని కలిపి స్వామివారి యొక్క విగ్రహానికి సంపూర్ణంగా పూయడం వల్ల దాన్ని అభిషేకం కూడా అంటారు. ఆ విధంగా చేయడం వల్ల విధి విధానంగా మరి శ్రావణ మాసంలో ఆంజనేయ స్వామికి ఆ విధంగా పూత పూసి ఎక్కువగా చామంతులతో పూజ చేయడం వల్ల ఖచ్చితంగా చాలా వరకు ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరి ఈ వారం చివరిలో వస్తున్నటువంటి శని త్రయోదశి ఆ రోజు విధి విధానంగా కేవలం ఏలినాడు శని అష్టమ శని అనే కాకుండా ప్రతిరోజు కూడా ప్రతి వ్యక్తి మీద ఏదో విధంగా శని ప్రభావం ఉంటుంది కాబట్టి మరి ఈ శని త్రయోదశి రోజు ప్రతి ఒక్కరూ కూడా విధి విధానంగా శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల్లో శని భగవానుడికి తైలాభిషేకం జరిపించుకోవడం, దాని తర్వాత శివాలయంలో విధి విధానంగా శివుడికి అభిషేకం చేసుకొని ఎక్కువగా ఆ రోజంతా కూడా చాలా నియమంగా ఉండడం వల్ల శివుని యొక్క అనుగ్రహానికి పాత్రులై శని భగవాను యొక్క పరీక్షల నుంచి బయటపడే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ వారం ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడం, అలాగే మరి అమ్మవారి అనుగ్రహానికి కూడా పాత్రలు అవ్వడం వల్ల ఈ వారం ఏర్పడే ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. స్వస్తి.